ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి మేమైతే మేనిఫెస్టోలో ఏం చెప్పామో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో అప్పులు చేయడానికి మనం అప్పులు చేస్తే మనం చెప్పుకూడ పట్టుకోని పరిస్థితి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొత్తం అప్పులు చేయడం జరిగింది. దాంట్లో కాకు కూడా చెప్పింది. ఈ డబ్బులు కూడా ఎక్కడ పోయో కూడా తెలియదు. బట్టన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు వేసాడు. మిగతా డబ్బు ఎక్కడ పోయిందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి దీని మీద మొత్తం పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతున్నాయి. కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది అరెస్టులు అవ్వడం కూడా జరిగింది. కొంతమంది త్వరలో కూడా కొంతమంది జైలు పోతారు. సార్, ప్రజల్ని మోసం చేస్తూ ఆవిర్భావ సభలు బాగానే జరుపుకుంటున్నారు, ఇంకెన్నాళ్ళు ఇలా చేస్తారా, నేను వస్తాను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి రాడండి. మన ఈ మధ్యకాలంలో ఒక నువ్వు పోరం బొక్క మాట్లాడాడు. ఏంటి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి. అసలు నువ్వు దొంగలకి ఎక్కువ, గోండాలకి ఎక్కువ. నువ్వు దొంగోడికి ఎక్కువ, గోండా తక్కువ. నువ్వు ఈ పరిస్థితి రాష్ట్రంలో నువ్వు అందరినీ దాడులు చేయడము, నీ కార్యకర్తలతో కేసులు పెట్టించడం, పోలీసులతో నువ్వు దమరకాండ చేయించడం తప్ప నువ్వేమీ చేయలేదు ఈ రాష్ట్రంలో.